ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాదనుకో. నన్ను కొట్టినా చంపినా నలుగురిలో అల్లరి చేసినా పర్వాలేదు, కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. తిండి సహించడం లేదు, నిద్ర కూడా పట్టట్లేదు, మనశ్శాంతి లేదు. నాకు నువ్వు కావాలి, నీ కౌగిలి కావాలి, నువ్వు కావాలి, ఇదిగో నువ్వే కావాలి. ఇంకా అర్థమైతలేదా? ఎలా చెప్పను? ఒకే ఒక్కసారి నిన్ను తనివి తీరా అనుభవిస్తే గాని నేను మనిషిని కాలేను, లేకపోతే నా లైఫే వేస్ట్. ప్లీజ్ స్వాతి, ఒక్కసారి నా మీద జాలిపడు, ఒక్క అవకాశం ఇవ్వు. రేయ్, ఒక్క అవకాశం ఇవ్వటానికి ఇదేమీ సినిమా ఛాన్స్ కాదురా, లైఫ్లో రొమాన్స్. నా మనసు నా భర్తకు మాత్రమే. నేను కాదనను. నీ మనసు నీ భర్తకివ్వు, నీ శరీరాన్ని మాత్రం నాకివ్వు. ఇస్తే నీ టాలెంట్ చూపిస్తావా? కాదనుకు స్వాతి. మీరు ఎంత బాగున్నారో తెలుసా? మిమ్మల్ని చూడగానే ఒక్కసారైనా మీరు ట్రై చేస్తే పెద్ద సినిమా స్టార్ అవుతారు, అట్లీస్ట్ టీవీ సీరియల్ హీరోయిన్ అయినా అవుతారు. ఏ యాంగిల్లో చూసినా మీరు అదుర్స్. మీరు అంటే నాలాంటి కుర్రాళ్ళు మీ పాదాల దగ్గర దాసోహం చేయడానికి రెడీ. మీ బ్యాక్ అదుర్స్. ఏ నా గురించి ఆలోచిస్తున్నావు కదా? ఏయ్, ఏంటి సరే సరే లోపలికొచ్చేసావు? కాస్తైనా సెన్స్ ఉందా నీకు? పో, బయటికి పో. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపో. ఎవరు చూడకపోతే పర్వాలేదు కదూ? ఎవ్వరూ చూడలేదు. ఈ టైంలో అందరూ ఆఫీసులకు వెళ్ళింటారు. ఖాళీగా ఉన్నది మాత్రం ఈ గుళ్ళో దేవత, ఈ భక్తుడు. సుహాస్, ఏంటి ధైర్యం? ఎందుకొచ్చావు? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చాలా డీసెంట్ కుర్రాన్ని. నా లైఫ్లో నేనెప్పుడు ఇంతలా ఓ ఆడదాన్ని చూసి డిస్టర్బ్ అవ్వలేదు. ఈ గంటలో 2 సార్లు వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది. నా వల్ల కావడం లేదు. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది, నీ బాడీలో ఏదో మ్యాగ్నెట్ ఉంది, నీ మాటల్లో ఏదో స్వీట్ ఉంది, నీ ఫిజిక్లో ఏదో లాజిక్ ఉంది. ఒకే ఒక్కసారి నిన్ను తాకాలని గట్టిగా హత్తుకొని, వీలైతే నీ బుగ్గల్ని ముత్తుకొని. చెప్పలేను, ప్లీజ్ ప్లీజ్. దేవుడా, ఇది కళ నిజమా? ఈ మధుర క్షణాలు ఇంత త్వరగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నేను ఆగలేను. నీ పరువాల ప్రవాహంలో స్నానం ఆడాల్సిందే. ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాదనుకో, నన్ను వెళ్ళగొట్టకు. ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ నన్ను వెళ్ళగొట్టకు. ఏమండి, మీరు క్యాంపుకు వెళ్ళక తప్పదా? ఆఫీసులో ఇంకెవరూ లేరా? మీరే వెళ్ళాలా?
నాకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. ఒక్క నెల దాటిపోతే నాకు ప్రమోషన్ వస్తుంది. హాయిగా ఆఫీసులోండి అడ్మిటేషన్ చేసుకోవచ్చు. చాలు. అయినా ఎన్ని రోజులు? నెల గిర్రం తిరిగొస్తుంది. అయినా నీ పిచ్చిగానే నాకు వీలున్నప్పుడల్లా వీడియో కాల్ చేస్తూ ఉంటా కదా. డోంట్ వరీ యార్. ఐ మిస్ యూ అండి. ఐ మిస్ యూ టూ రా. బాయ్. బాయ్. ఫైల్. బాయ్. ఈడియట్, స్టూపిడ్. మేనేజ్ లేదా నీకు? ఇప్పుడే అందర్నీ పిలిచి నీ ఆగడాలకు కళ్ళెం వేస్తాను. నీ విశ్వరూపం నలుగురికి తెలిసేలా చేస్తాను. నన్ను కొట్టినా చంపినా నలుగురిలో అల్లరి చేసినా పర్వాలేదు, కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. తిండి సహించడం లేదు, నిద్ర కూడా పట్టట్లేదు, మనశ్శాంతి లేదు. నాకు నువ్వు కావాలి, నీ కౌగిలి కావాలి, నువ్వు కావాలి, ఇదిగో నువ్వే కావాలి. ఇంకా అర్థమైతలేదా? ఎలా చెప్పను? ఒకే ఒక్కసారి నిన్ను తనివి తీరా అనుభవిస్తే గాని నేను మనిషిని కాలేను, లేకపోతే నా లైఫే వేస్ట్. ప్లీజ్ స్వాతి, ఒక్కసారి నా మీద జాలిపడు. ఒక్క అవకాశం ఇవ్వు. రేయ్, ఒక్క అవకాశం ఇవ్వటానికి ఇదేమీ సినిమా ఛాన్స్ కాదురా, లైఫ్లో రొమాన్స్. నా మనసు నా భర్తకు మాత్రమే. నేను కాదనను. నీ మనసు నీ భర్తకివ్వు, నీ శరీరాన్ని మాత్రం నాకివ్వు. ఇస్తే నీ టాలెంట్ చూపిస్తావా? కాదనుకు స్వాతి, లేదంటే ఇక్కడే నీ పాదాల చేత చంపేయి. ఇస్తావా? చంపుతావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.